మనం ఎప్పుడైతే ADO.NETలో ట్రాన్సాక్షన్స్ కాన్సెప్ట్ చేస్తున్నామో సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ని కమిట్ చేయడం ఎట్ ఏ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ అకౌంట్లో డెబిట్ అయిన అమౌంట్ ఇంకో అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడే ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్, దీంట్లో డెబిట్ కావాలి, దాంట్లో క్రెడిట్ కావాలి. సో హియర్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ టూ అప్డేట్ స్టేట్మెంట్స్. సో ఫర్ దట్ వీ నీడ్స్ టు యూజ్ ట్రాన్సాక్షన్స్ హియర్ ఇన్ ద ADO.NET. So for that we needs to take a class of transactions, SQL transaction, because I mean ఇది ఒక కనెక్షన్ తోటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదైతే మనం డేటాబేస్ కనెక్షన్ అయినామో ఆ కనెక్షన్ తోటి ఒక బీయింగ్ ట్రాన్సాక్షన్ అని ఒక మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు అది SQL ట్రాన్సాక్షన్ అని ఒక రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం దాని ఆబ్జెక్ట్ తీసుకోవాలా. మళ్ళీ ఆబ్జెక్ట్ని మనము ఏ కమాండ్ తోటి అయితే మనం ఇవి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాంట్లో కమాండ్ ట్రాన్సాక్షన్ ఒక ప్రాపర్టీ ఉంటుంది, దానికి మనం దీన్ని అసైన్ చేయాలి. అప్పుడు అనేది సో ఈ ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది టు గివ్ ద ప్రాపర్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద కమాండ్స్. సో ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినప్పుడు మనం కమిట్, ఎప్పుడైతే మనం ఒక అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో సక్సెస్ఫుల్గా అప్పుడు కమిట్ అని రాయాలి. అండ్ ఎప్పుడైతే అది సెకండ్ అకౌంట్లో డెబిట్ అవ్వదో క్రియేట్ అవ్వదో అప్పుడు మనము ట్రాన్స్డాట్ రోల్ బ్యాక్ అనే మెథడ్ యూజ్ చేస్తే అది ఆటోమేటికల్లీ అమౌంట్ అనేది అక్కడ వెళ్ళకుండా ఫెయిల్ అయినట్టు వచ్చి, సో ఆ విధంగా మనం ఈ ట్రాన్సాక్షన్ అనే కాన్సెప్ట్ని మనం ADO.NETలో యూజ్ చేయొచ్చు.